సో mine ventilation. So what is mine ventilation? So mine ventilation అనేది it is the composition of two things. Like మీకున్న ఐడియా ప్రకారం నాకు తెలిసి క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ అండ్ ఏరియా స్ట్రక్చర్స్. సో ఎంత క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ అనేది మైండ్లోకి డెలివర్ అవుతుందని మాత్రమే ఒకటి కనిపిస్తుంది. సో we need to have an idea that what is the objective for mind ventilation. అసలు మైండ్ లోపలికి వెంటిలేషన్ పర్ఫెక్ట్గా పంపించడానికి గల కారణాలు ఏంటిది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్, వీ నీడ్ టు క్లియర్ దట్. సో ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు క్లియర్ ద స్మోక్ ఆర్ డస్ట్. నెక్స్ట్, ఎప్పుడన్నా నార్మల్లీ మైండ్ లోపల గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు టు డైల్యూట్ ద ఇన్ఫ్లేమబుల్ గ్యాస్. సో ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఐడియా. సో ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ అంటే చాలామందికి CH4 అండ్ CO ఉంటుంది, H2S ఉంటుంది. సో చాలా గ్యాసెస్ ఉంటాయి. బట్ చాలామందికి ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ అంటే CH4, CO, H2 అని చెప్పి తెలుసు, కానీ అసలు ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ అంటే ఏంటో మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ హ్యావ్ నో ఐడియా. సో ఐల్ టెల్ యూ, జస్ట్ టేక్ ఎ నోట్స్. లైక్ ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ ఆర్ సబ్స్టెన్సెస్ which has very low ignition temperature and can easily catches fire with a flame. So if you consider petrol, for example, ఈ petrol అనేది is capable of getting fire, igniting fire. అంటే దీనికి కావాల్సిన టెంపరేచర్ వరకు నీకు అది కాన్స్టెంట్గా ఉంటుంది. దీనికి కావాల్సిన టెంపరేచర్ ఒకవేళ రీచ్ అయితే ఇట్ విల్ క్విక్లీ ట్రాన్స్ఫర్ ఇంటూ ఫైర్ స్టేజ్ ఫ్రమ్ పెట్రోల్. సో ఇది ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ అంటే ఏంటిది, దానికి కావాల్సిన టెంపరేచర్ వరకు ఇట్ కెన్ హోల్డ్ వితౌట్ ఇగ్నిషన్. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్గా లో ఇగ్నిషన్ పాయింట్ ఉంది. ఇప్పుడు CH4 ఉంది. సో CH4 ఇట్ సెల్ఫ్ కెనాట్ బి ఇగ్నైటెడ్ ఇన్ ద మైండ్. దీనికి కావాల్సిన టెంపరేచర్ వరకు ఉంటుంది. సో ఒకవేళ మోర్ దాన్ 650 to 750 degrees వరకు ఇటు ఉంటుంది. ఈ డిగ్రీస్ వరకు రీచ్ అయ్యాక ఇట్ విల్ ఇగ్నైట్ డెఫినెట్లీ. సో ఇది ఇన్ఫ్లేమబుల్ గ్యాస్. ఏంటిది, టు క్లియర్ ద స్మోక్ దట్ ఈస్ జనరేటెడ్ ఇన్ ద మైండ్. సెకండ్ థింగ్ వచ్చేసి టు డైల్యూట్ ద ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ అండ్ టు ప్రొవైడ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ వచ్చేసి థర్డ్ పాయింట్, టు కీప్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కన్వీనియంట్. కన్వీనియంట్ అంటే ఏంటిది, ఇక్కడ మనకు తగ్గట్టు మనం వర్క్ చేసినప్పుడు మనకి ఎలాంటి సిచ్యువేషన్లో కూడా పనికి ఆటంకం కలగకుండా ఉండే కన్వీనియంట్ ప్లేస్. ఇది ఎట్లా అవుతుంది, వెన్ O2 నాట్ లెస్ దాన్ 19% అండ్ CO2 నాట్ మోర్ దాన్ 0.5%. మళ్ళీ చెప్తున్నాను, చాలామందికి లెస్ దాన్ సింబల్ అంటే ఏంటిది, మోర్ దాన్ సింబల్ అంటే ఏంటిదో కూడా తెలియదు చాలామందికి. సో ఇఫ్ యూ నో ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్. ఇఫ్ యూ డోంట్ నో, ఇది లెస్ దాన్, మోర్ దాన్, నాట్ లెస్ దాన్, నాట్ మోర్ దాన్. నాట్ లెస్ దాన్ అంటే మీనింగ్ ఏంటిది, ఇంతకన్నా తగ్గద్దు. నాట్ మోర్ దాన్ అంటే మీనింగ్ ఏంటిది, ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు. నాట్ లెస్ దాన్, నాట్ మోర్ దాన్. ఓకే. సో ఇంకొకటి, టెంపరేచర్ కన్వీనియంట్ ఉండాలి. మీన్స్ ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 33.5 degrees వెట్ బల్బ్ టెంపరేచర్. సో ఈ వెట్ బల్బ్ టెంపరేచర్ అంటే, డ్రై బల్బ్ టెంపరేచర్ అంటే, కాటా థర్మోమీటర్, హ్యూమిడిటీ, రిలేటివ్ హ్యూమిడిటీ, ఎవ్రీథింగ్ వచ్చేసి మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. సో దీస్ ఆర్ ద 4 most important objectives for the mine ventilation. It means to clear the smoke or dust from the mine, to dilute the inflammable gas like CH4 and everything, and to keep the working environment convenient. And ఏంటిది, O2 not less than 19% and CO2 not more than 0.5%. ఇక్కడ నాట్ లెస్ దాన్ 19% అది ఏంది, ఇంతకన్నా తక్కువ ఉండొద్దు అని చెప్పి. నాట్ మోర్ దాన్ 4% అది ఏంది, ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్పి. సో టెంపరేచర్ కన్వీనియంట్ అంటే ఈ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉండదు, వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది ఉంటుంది.
So in this topic we are going to learn 4 topics like quantity of air, intake, return and dumps. Gases, characteristics. Next, air quantity, and specific gravity. ppm, limits of explosibility. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఐ టెల్ యూ సమ్ ట్రిక్స్ హౌ టు నాట్ బట్టిఫై చేయకుండా కూడా ఇది ఈజీగా గుర్తుండే విధంగా ఐ టెల్ యూ. సో ఇప్పుడు జనరల్ బాడీ ఆఫ్ ఎయిర్ కన్సిడర్ చేసుకుంటే జనరల్ బాడీ ఆఫ్ ఎయిర్ని కన్సిడర్ చేసుకుంటే N2 మైన్ లోపల మనకు 20.93, ఆర్గాన్ 0.94, CO2 should not be 0.3. టేక్ ఏ నోట్స్. ఇంటేక్ ఎయిర్వేలో N2 వచ్చేసి 79.04, O2 వచ్చేసి 20.93 అండ్ CO2 వచ్చేసి 0.03. అండ్ రిటర్న్ N2 78.90, O2 వచ్చేసి 20.28, CO2 వచ్చేసి 0.36 అండ్ CH4 వచ్చేసి 0.46 అరౌండ్. See, ఇది క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ దట్ షుడ్ బి హ్యాపెన్ ఆర్ డెలివర్డ్ అట్ ఇంటేక్ ఎయిర్. రిటర్న్ ఎయిర్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఈ లిమిట్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే N2 వచ్చేసి 78.90 ఉంటుంది, ఓకే, అండ్ CH4% వచ్చేసి 0.46 వరకు ఉంటుంది. సో బిఫోర్ గోయింగ్ టు డీప్ ఇన్ టు ద టాపిక్, జనరల్ బాడీ ఆఫ్ ఎయిర్ అంటే ఏంటిది? సో బికాస్ మనం ఏ సింపుల్ టర్మ్ కూడా వదిలిపెట్టకూడదు, వి నీడ్ టు గెట్ ఎవ్రీథింగ్. సో నేను ఎందుకు ఈ జనరల్ బాడీ ఆఫ్ ఎయిర్ గురించి చదివితే, అకార్డింగ్ టు ద CMR 2017 దీనికి ఒక టర్మినాలజీ ఉంది. సో ఇట్ మే గేట్ ఇన్ యువర్ ఎగ్జామ్. సో ఇంటర్నల్ వాళ్ళకైతే మోస్ట్లీ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇది. సో జనరల్ బాడీ ఆఫ్ ఎయిర్ అంటే రాసుకోండి, ఎయిర్ ఇన్ జనరల్ అట్మాస్ఫియర్, ఇది కామనే, బట్ which includes atmosphere in roof cavities, but not include air in sealed off area. So sealed off area, I think you know that. Next, borehole. సో జనరల్ బాడీ ఆఫ్ ఎయిర్ అంటే మైన్ లోపల ద క్వాంటిటీ ఆఫ్ ఎయిర్, ఎక్కడ మైన్ లోపల ఏ విధంగా ఉన్న ఏ ఏరియాలో ఉన్న జనరల్ బాడీ ఆఫ్ ఎయిర్ అని అంటాము, విచ్ ఇంక్లూడ్స్ రూఫ్ క్యావిటీస్. రూఫ్ దగ్గర ఉన్న క్యావిటీస్లో కూడా ఉన్న ఎయిర్ని కూడా నువ్వు జనరల్ బాడీ ఆఫ్ ద ఎయిర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు, బట్ విచ్ నాట్ ఇంక్లూడ్ సీల్డ్ ఆఫ్ ఏరియా. సో ఈ సీల్డ్ ఆఫ్ ఏరియా అంటే ఏంటిది? ఒక ఏరియాని ఏ విధంగా సీల్ చేస్తాం అనేది మనం విల్ సీ ఫర్దర్, బట్ ఫర్ ద షార్ట్ డిస్క్రిప్షన్, సీల్డ్ ఆఫ్ ఏరియా అంటే వెన్ ఎవర్ దెర్ విల్ బి సిచ్యుయేషన్ ఆఫ్ ఫైర్ అండ్ సడన్ గ్యాస్ రిలీజ్, ఆ ఏరియాని మనం సీల్ చేస్తాం. ద రీజన్ బిహైండ్ ద సీలింగ్ ఆఫ్ ద ఏరియా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ అ డిస్ట్రిక్ట్, ఇది మెయిన్ ఇంటేక్ ఎయిర్వే, నీకు లెవెల్ 1 2 3 4 ఉంది. ఈ లెవెల్లో నీకు సడన్ గ్యాస్ రిలీజ్ అయిపోయింది, ఈ ఏరియాని సీల్ చేసావు. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇన్ కేస్ సీల్ చేయలేదు అనుకుందామండి, ఈ సీల్ చేయకపోతే దీనికి కన్వీనియంట్ ఆక్సిజన్ తలిగి మైన్ మొత్తం స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ నాట్ హ్యాపెనింగ్ దట్ వీ విల్ సీల్ ద ఏరియా. ఈ సీల్ చేసేటప్పుడు ఇట్ కంటెంట్స్ ఎయిర్ విచ్ ఇస్ పొల్యూటెడ్ అలాంగ్ ద ఎయిర్, O2 CO2 ఎవ్రీథింగ్ మిక్సర్ ఆఫ్ గ్యాసెస్ ఉంటుంది. సో ఇందులో ఉన్న ఎయిర్ని మనం జనరల్ బాడీ ఆఫ్ ఎయిర్ లెక్క కన్సిడర్ చేసుకోవద్దు. సో బోర్ హోల్లో కూడా ఉన్న ఎయిర్ని కూడా మనం జనరల్ బాడీ ఆఫ్ ద ఎయిర్ కింద కన్సిడర్ చేసుకోవద్దు. ఓకే, నౌ సో N2 జనరల్ బాడీ ఆఫ్ ఎయిర్లో 78.10% ఉంటుంది, 20.93, ఆర్గాన్ వచ్చేసి 0.94 అండ్ CO2 వచ్చేసి 0.03. సో ఇక్కడ 79.04 ఎందుకు రీజన్ అంటే నథింగ్ బట్, సో N2 అండ్ ఆర్గాన్ వచ్చేసి మనకు ఇన్నర్ట్ గ్యాసెస్ అంటారు. సో విల్ కీప్ దట్ ప్లస్ 0.94 వేసేసుకున్నాం. ఇది అప్రాక్సిమేట్లీ 79.04 అవుతుంది ఇంటేక్ ఎయిర్లో. అండ్ O2 20.93 అండ్ CO2 0.03. బట్ ఇక్కడ మనకు రిటర్న్ ఎయిర్లో చూసుకుంటే, సో ఇంటేక్ ఎయిర్లో ఉన్నప్పుడు we have 3 gases and mostly return air లో కెళ్ళేసరికి one additional gas which is CH4 0.46 has been observed. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ డైరెక్ట్లీ మనం అడిగే ఛాన్స్ క్వశ్చన్ ఉంటుంది, ఇంటేక్ ఎయిర్లో ఉన్న O2 పర్సెంటేజ్ ఎంత. నెక్స్ట్ మోస్ట్ ప్రాబబ్లీ దే విల్ ఆస్క్ ఫర్ దిస్ CO2 or CH4 పర్సెంటేజ్ వచ్చేసి ఎంత ఉంటుంది, ఎంతకన్నా ఎక్కువ ఉండదు అని చెప్పి దే విల్ ఆస్క్ దట్. ఓకే, సో మీరు పాస్ చేసుకొని నోట్స్ రాసుకుంటేనే బెటర్. ఎనీవే వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ రన్నింగ్ నోట్స్ ఆల్సో, డోంట్ బి వరీడ్ అబౌట్ దట్. సో సెకండ్ టాపిక్ వచ్చేసి డ్యాంప్. వాట్ ఈస్ డ్యాంప్? సో మీ డిప్లొమాలో కానీ మీ పాలిటెక్నిక్లో మీరు చదివేటప్పుడు కానీ ఐ థింక్ మెనీ ఆఫ్ పీపుల్ హ్యావ్ లెర్న్ అండ్ హియర్ ద వర్డ్ ఫైర్ డ్యామ్, బ్లాక్ డ్యామ్, స్టింగ్ డ్యామ్, వాటర్ డ్యామ్. సో ఫైర్ డ్యాంప్ అంటే ప్రతి ఒక్కరికి CH4 అని తెలుసు, బట్ ఐ వాంట్ టు నో వాట్ ఈస్ డ్యాంప్. చాలా మందికి ఫైర్ డ్యాంప్ అంటే CH4 అని చెప్పి తెలుసు, కానీ అసలు డ్యాంప్ అంటే ఏంటిది? రైట్, డ్యాంప్ ఈస్ ద మిక్చర్ ఆఫ్ ఇంప్యూరిటీస్ along with originate gas, along with mixture of originate gas. సో ఇప్పుడు ఫైర్ డ్యాంప్ అన్నాము, ఫైర్ డ్యాంప్ అన్నతోనే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ CH4, ఇట్ ఈస్ ద మిక్చర్ ఆఫ్ CH4 అండ్ సంథింగ్ ఎల్స్. ఆ విధంగా మనకు కాంపిటేటివ్లో చాలా వరకు అడిగే థింగ్ ఏంటిదో ఐ విల్ టెల్ యూ. ఆబ్వియస్లీ ఫస్ట్ ఈస్ బిఫోర్ గోయింగ్ టు ఫైర్ డ్యాంప్, black dam. So black dam is the composition of CO2 plus N2. Next, fire dam CH4. Next, white dam, it is CO. And sting damp H2S and after dam. After dam mean it is the mixture of CO2 plus H2 plus N2. యా, ఇది మనకు డిప్లొమా వరకు చూసుకున్న థింగ్. సార్ దీనికి అడిషనల్గా నేను కాంపిటేటివ్ వైజ్ మనం అడిగే క్వశ్చన్స్ మోస్ట్లీ ఇలానే అడుగుతారు. ఇది లెవెల్ 1 అడుగుతాయి, బట్ లెవెల్ 2లో దీనికి ఎక్స్టెన్షన్గా కొన్ని టర్మ్స్ మేము అబ్జర్వ్ చేసాం. ఐ విల్ టెల్ యూ లైక్ దట్. సో బ్లాక్ డంప్ ఇస్ ద CO2 plus N2. మెయిన్లీ బ్లాక్ డంప్ ఎందుకు జరుగుతుంది అంటే మెయిన్లీ కాస్ట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ O2. ల్యాక్ ఆఫ్ O2 మైండ్ లోపల బ్లాక్ డంప్ ఏ విధంగా జరుగుతుంది, ఏమొద్దు ఫామ్ అవుతుంది అంటే అక్కడ O2 పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు నీకు బ్లాక్ డంప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
So fight damp, it is CH4 undoubtedly. దీని వల్ల one thing I have to tell you that fight damp ఈజ్ నాన్ టాక్సిక్ గ్యాస్. నాన్ టాక్సిక్ గ్యాస్ అంటే ఏంటిది? అది పీల్చుకోవడం వల్ల మనకు ఎలాంటి అపాయము ఉండదు. బట్ అది O2 పర్సెంటేజ్ని తగ్గిస్తుంది, ఎక్స్ప్లోజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో CH4 వల్ల నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఫైట్ డ్యాంప్ వల్ల పీల్చుకోవడం వల్ల నీకు ఏమైనా ప్రాబ్లం? డెఫినెట్లీ నాట్. CH4ని పీల్చుకోవడం వల్ల మనకు ఎలాంటి అపాయం లేదు. అపాయం లేదు అని అంటే వి కెనాట్ డై. మనం చనిపోయే సిచ్యువేషన్ ఉండదు. ఆర్ ఎల్స్ మనకు స్లో కోల్పోవడం అనే సిచ్యువేషన్ అంతవరకు ఉండదు. నీకు డెఫినెట్లీ నీకు కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ చనిపోవడం మాత్రం జరగదు. సో ఇట్స్ ప్రజెన్స్ reduces O2 in mine or air. ఓకే. సో వైట్ డ్యాంప్ అనేది నార్మల్గా CO ఎమిషన్ వచ్చేసి మనకు ఎక్కువగా స్ట్రాటా ఎమిషన్ అండ్ డీజిల్ ఇంజన్లో ఉంటుంది. డీజిల్ ఇంజన్ స్ట్రాటా ఎమిషన్ జరిగినప్పుడు వైట్ డ్యాంప్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. స్టింగ్ డ్యాంప్కి ఒకటి ఉంది. ఇట్ ఈస్ మోర్ పాయిజనస్ దాన్ ఎనీ గ్యాస్ ఇన్ ద మైన్ దాన్ CO అండ్ మోస్ట్లీ చాలా పాయిజనస్ గ్యాస్. యా, ఆఫ్టర్ డ్యామ్ ఇట్ ఈస్ జనరల్లీ occurred after explosion of fire damp or coal dust. ఓకే. సో ప్లీజ్ టేక్ ద నోట్స్. సో దీనికి మించి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఫర్ అవర్ సెమిస్టర్, ఫర్ అవర్ ఈసెట్ ఎగ్జామ్, సారీ ఫర్ అవర్ JMET ఎగ్జామ్. ఓకే. సో ఇంతకుముందు టాక్సిక్ నాన్ టాక్సిక్ అని చెప్పాను కదా, విల్ టేక్ క్విక్లీ నోట్స్. నాన్ టాక్సిక్ బట్ ఎక్స్ప్లోజివ్ ఇన్ నేచర్. ఏ గ్యాస్ ఉంటుంది? CH4 N2 అస్టిలిన్. ఓకే. నెక్స్ట్ టాక్సిక్ గ్యాస్ CO2 radon. నెక్స్ట్ అక్యురేట్లీ పాయిజనస్ గ్యాస్ ఏంటిది? SO2 NF CO H2S. నెక్స్ట్ సాలిడ్ ఇంప్యూరిటీస్, డస్ట్ అండ్ స్మోక్. ఓకే. సో మనల్ని క్వశ్చన్ అడిగే విధానం ఏముంటుందంటే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఈస్ నాన్ టాక్సిక్ బట్ ఎక్స్ప్లోజివ్ ఇన్ నేచర్ అని చెప్పి మనకు 4 ఆప్షన్స్ ఇస్తాం. వీ నీడ్ టు ఐడెంటిఫై దీస్ థింగ్స్. సో ఎక్కువసార్లు అడిగింది ఇదే, CH4 గ్యాస్ని అండ్ ఇది కూడా SO2. అక్యురేట్లీ పాయిజనస్ గ్యాస్, చాలా పాయిజనస్ గ్యాస్ ఏదా అని చెప్పి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ వచ్చేసి ఇది తెలిసిద్దే చాలా మందికి. సో ఐ వాంట్ టు రీక్యాప్ వన్స్ మోర్. సో క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ డెలివర్డ్ టు ద మైన్. ఓకే. ప్రొడక్షన్ని బేస్ చేసుకుంటే 2.5 m³/min quantity of air that has to be delivered. For men అయితే 6 m³/min. ఓకే. సో దీని మీద ప్రాబ్లం వచ్చారు లైక్ ఏంటిది? సో లాస్ట్ టైం అని అడిగాడు ఒక క్వశ్చన్, quantity of air that has to be delivered to the mine where daily production is 100 tons and number of
person working in mine, or let us go for 120 members. అంటే ఏంటిది వాడు అడిగింది ఏంటిది ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాడు ఏంటన్నా ఒక మైండ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్లో ప్రాబ్లమేటిక్ అడిగే ఛాన్స్ ఎలా ఉంటుందంటే ఒక మైండ్లో 100 టన్నుల బొగ్గు డైలీ బయటికి తీస్తున్నారు. ఐ స్ట్రిక్ట్లీ ఐఎమ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. ఇది రియల్ లైఫ్లో మనకు ఉండకపోవచ్చు, బట్ వీఆర్ గోయింగ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. 100 టన్నుల బొగ్గు బయటికి రావచ్చు అండ్ ఆ మైండ్లో 120 మెంబర్స్ ఉన్నారు. సో క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ నేను ఎంత మైండ్ లోపలికి పంపాలి అనేది ఏ విధంగా డిసైడ్ అవుతుందంటే, సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటి, ఇది ప్రొడక్షన్కి అయితే 2.5 100 into 2.5 అండ్ పర్సన్స్కి వచ్చేసి 120 into 6. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేశాక నీకు ఈ రెండిట్లకి వెళ్ళి ఏ గాలి ఎక్కువ అయితే ఉంటుందో సో అది మనం క్యాజువల్గా క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ డెలివర్ టు ది మైండ్ అనేదిగా ఫిక్స్ చేసుకుంటాం. ఓకే, ప్రాబ్లం జాగ్రత్తగా రాసుకోండి. సో ఐ హోప్ క్యాలిక్యులేట్ చేశారు. సో ఇప్పుడు ఇదైతే 250, ఇదైతే 720. సో ఇప్పుడు నా క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ మైండ్ లోపలికి ఎంత పంపాలి అనేది ఎంత ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ 120, 250, 720, 100, 1000. సో యువర్ ఆన్సర్ గోయింగ్ టు బి ఈ రెండిట్లకి వెళ్ళి అయితే ఏదైతే క్వాంటిటీ ఎక్కువ మైండ్ లోపలికి పంపేయడానికి కన్వీనియంట్గా ఉందో అది మనం కన్సిడర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 120 into 6 డివైడ్ అయితే 720 మీటర్ పర్ మినిట్ అయిపోతుంది, ఇక 250 మీటర్ పర్ మినిట్ అయిపోతుంది. సో రెండిట్లకి ఏది ఎక్కువ అని అంటే డెఫినెట్లీ విల్ గో ఫర్ 720. ఓకే, యా, దెన్ విల్ గో ఫర్ స్పెసిఫిక్ గ్రావిటీ. So roof to floor gases. H2, CH4, N2, CO, NO, O2, H2S and SO2. సో ఇది రూఫ్ టు ఫ్లోర్. సో ఇది ఒకవేళ మన మైండ్ వర్కింగ్ అయితే మనకు రూఫ్ నుంచి ఉన్న ఫ్లోర్ దాకా ఉన్న గ్యాసెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. లైక్ H2 వచ్చేసి ఎప్పుడు పైనే ఉంటుంది, CH4 పైనే ఉంటుంది, SO2 వచ్చేసి కింద ఉంటుంది. ద రీజన్ బిహైండ్ దట్ మనకు డెన్సిటీ, ఈ H2 ఉన్న CH4 గ్యాసెస్ వచ్చేసి లైటర్ గ్యాస్. సో లైటర్ గ్యాస్ విల్ ఫ్లో అప్ అండ్ హెవియర్ గ్యాస్ విల్ సెటిల్ డౌన్, అంతే కదా. సో లైట్గా ఉన్న గ్యాస్ ఏదైనా పైకి వెళ్ళిపోవాల్సిందే, హెవియర్ ఉన్న గ్యాస్ వచ్చేసి మన కింద ఉంటుంది. ఓకే, సో అర్థమైందా? నేను చెప్పిన పైన దృష్టిలో పెట్టేసుకొని లైక్ ఏంటిది, లైటర్ గ్యాస్ విల్ ఫ్లో అప్ అండ్ heavier gas will settle down. Okay, then write what is specific gravity. Molecular weight of gas by molecular weight of air. స్పెసిఫిక్ గ్రావిటీకి చాలా మీనింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద రాక్ ఎలా తెలుస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రాక్ తీసుకొని దాని యొక్క వెయిట్ చెక్ చేసుకుంటాం. అదొక 10 kgs ఉంది.
అదే 10 కేజీస్ రాక్ని మళ్ళీ మనం వాటర్లో డిప్ చేసి మళ్ళీ వెయిట్ చెక్ చేసుకుంటాం. ఈ రెండు డివైడ్ చేస్తే మనకు వచ్చేసి స్పెసిఫిక్ గ్రావిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రాక్. అదేవిధంగా మాలిక్యులర్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద గ్యాస్ ఎలా, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద ఎయిర్ని డివైడ్ చేసినప్పుడు నీకు వచ్చే స్పెసిఫిక్ గ్రావిటీ. సో ఐ హోప్ డెఫినెట్లీ మనకు స్పెసిఫిక్ గ్రావిటీ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ లెర్న్ స్పెసిఫిక్ గ్రావిటీ నెంబర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్యాస్. N2 వచ్చేసి 0.967 ఉంటుంది. CO 0.972, 1.0137, 1.529. H2 వచ్చేసి 1.53, 2.26. ఓకే, సో దీస్ ఆర్ ద స్పెసిఫిక్ గ్రావిటీస్ ఫర్ H2 CH4 N2 గ్యాస్. సో డెఫినెట్గా ఇందులో ఒక క్వశ్చన్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పక్క. ఓకే, బట్ యాజ్ ఐ టోల్డ్ యూ దట్ ఇదంతా గుర్తుపెట్టుకోవడం మనకు చాలా కష్టం డెఫినెట్లీ. ఎందుకనంటే ఈ సెట్ ఎగ్జామ్లో వీ నీడ్ టు రిమెంబర్ హ్యూజ్ వాల్యూస్ అండ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్, చాలా ఎక్కువ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో మై సజెషన్ ఐ విల్ గివ్ యూ ఎ ట్రిక్ దట్. సో చాలామందికి మాలిక్యులర్ వెయిట్ అంటే తెలుసు, ఇట్ ఈస్ అటామిక్ నెంబర్ డబల్. అటామిక్ నెంబర్ని డబల్ చేస్తే మనకు వచ్చేది మాలిక్యులర్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ దట్ ఫర్ CH4 గ్యాస్ తీసుకున్నాం. CH4 గ్యాస్, కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి ఎంత 6, దాన్ని డబల్ చేస్తే 12 అవుద్ది. ప్లస్ హెచ్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4, 1 + 1 + 1 + 1 డివైడ్ బై ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద ఎయిర్ వచ్చేసి కాన్స్టెంట్ వాల్యూ 28.93, ఇది చేంజ్ అవ్వదు. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద ఎయిర్ వచ్చేసి 28.93, ఇది కాన్స్టెంట్ వాల్యూ 28.93. సరే 28.93 ఎలా వచ్చిందంటే ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ టెక్స్ట్ మీ, ఐ విల్ సెండ్ యూ ద ప్రొసీజర్ ఫర్ ఫైండ్ అవుటింగ్ 28.93. సో అంటే ఏంటిది, మనకు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్ని డివైడ్ బై 28.93 చేస్తే వచ్చేది స్పెసిఫిక్ గ్రావిటీ. ఈ డివైడ్ చేయండి, నీకు వచ్చే వాల్యూ ఇదే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో దాని గ్యాస్ తీసుకుందాం, H2 తీసుకుందాం. H2 తీసుకుంటే 1 + 1 డివైడ్ బై అంటే అంతే కదా. ఎన్ని హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? సో అటామిక్ నెంబర్ మీరు రాసుకోండి. అటామిక్ నెంబర్ ఫర్ కార్బన్ వచ్చేసి 6, మాలిక్యులర్ వెయిట్ 12. ఓకే, దెన్ హైడ్రోజన్ 1, మాలిక్యులర్ వెయిట్ కూడా 1. నెక్స్ట్ నైట్రోజన్ది అటామిక్ నెంబర్ వచ్చేసి 7, మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 14. ఓకే, ఆక్సిజన్ వచ్చేసి అటామిక్ నెంబర్ 8, మాలిక్యులర్ వెయిట్ వచ్చి 16. అర్థమైందా? సో ఇప్పుడు H2 గ్యాస్ తీసుకుందాం, ఫస్ట్ నుంచి వద్దాం. H2 గ్యాస్ తీసుకుందాం. సో ఇక్కడ అటామిక్ నెంబర్ ఫర్ ద H ఎంత, హైడ్రోజన్ ఎంత 1, దాన్ని డబల్ చేసిన 1 అవుతుంది. ఇక్కడ H2 పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి 2 వేసుకున్నాము. 28.93 ఇది డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఎంత, అరౌండ్ 0.0697 అంత వస్తుంది, అరౌండ్ 0.7. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీల్ గో ఫర్ కార్బన్ మోనాక్సైడ్, అంతే కదా. సో ఏం చెప్పాను, కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత 6, దాన్ని డబల్ చేస్తే 6 అవుతుంది ఇంకోటి, అంతే కదా. నెక్స్ట్ ఆక్సిజన్ ఏమన్నాను 8 + 8 డివైడ్ బై 28.93 చేస్తే నీకు వచ్చేది ఎంత వచ్చింది 0.972. సో ఇది గుర్తుపెట్టేసుకోండి కంపల్సరీ. మీరు అనవసరంగా ఇదంతా ఫాలో అవ్వడం కన్నా, చదవడం కన్నా సింపుల్గా అండర్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వచ్చేసి, సో కరెంట్లీ మనకి ఏం ప్రాబ్లం లేదు, ఇది చదివినప్పుడు మనకు పెద్ద ప్రాబ్లం కాదు. బట్ మనకి ఎలా వస్తుంది, వాట్ ఈస్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ CH4 అని వస్తుంది. 4 ఆప్షన్లు వస్తాయి, ABCD అని.
ఇక్కడ వరకు మనం పర్ఫెక్ట్ నేర్చుకుంటాం, బట్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఇదా అదా అదా ఇదా ఇదా అదా అని చెప్పి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఏమంటున్నాను, ఈ విధంగా సింపుల్గా ఫామ్లో బేస్డ్ కింద వెళ్తే ఇదంతా బట్టి పట్టాల్సిన అవసరం లేదని చెప్పి నా ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ppm, పార్ట్స్ పర్ మిలియన్. పర్మిసిబుల్ concentration of different gases in underground mine. దీని మీనింగ్ ఏంటిది? పర్మిసిబుల్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటిది? ఇది లిమిట్, దీనికన్నా ఎక్కువ ఉంటే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది అన్నట్టు మీనింగ్ ఫర్ ది గ్యాసెస్. అదేవిధంగా CH4 కన్సిడర్ చేసుకుంటే CH4 షుడ్ నాట్ బి మోర్ దెన్ 0.75% ఇన్ జనరల్ బాడీ ఆఫ్ ఎయిర్. ఎంతమంది జనరల్ బాడీ ఆఫ్ ఎయిర్ ఏమన్నా విచ్ ఇంక్లూడ్స్ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ ఇన్ సీల్ ఆఫ్ ఎక్స్క్లూడింగ్ ద సీల్ ఆఫ్ ఏరియా. సీల్ ఆఫ్ ఏరియాలో ఉన్న గ్యాస్ కాకుండా మిగతా గ్యాస్ మొత్తాన్ని మనం ఎయిర్ మొత్తాన్ని జనరల్ బాడీ ఆఫ్ ఎయిర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాట్ మోర్ దెన్ 1.25% ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ మైన్. ఓకే, నెక్స్ట్ SO2, NO2. సో ఈ గ్యాసెస్ వచ్చేసి ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 0.0005%. నెక్స్ట్ థర్డ్ది H2S వచ్చేసి షుడ్ నాట్ బి మోర్ దెన్ 0.001. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ వచ్చేసి 0.005. కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి 0.5% కన్నా ఎక్కువ ఉండదు. ఇది పర్మిసిబుల్ కాన్సన్ట్రేషన్ ఫర్ ద డిఫరెంట్ గ్యాసెస్ ఇన్ మైండ్. సో ఇక్కడ మనం కాంపిటేటివ్ వైజ్ అడిగేది ఏంటంటే ఈ పర్సంటేజ్ని ఏంటిది, H2S గ్యాస్ని, CO గ్యాస్ని, CO2 గ్యాస్ని ppmలో చూపించాలి. ఇన్ ppm అంటే ఏంటిది? ppm అంటే ఏమన్నాను? పార్ట్స్ పర్ మిలియన్, లైక్ పర్సంటేజ్ టు ppm. ఇది అయితే పర్సంటేజ్ ఇంటూ 10⁴ చేస్తే మనకు ppm వస్తుంది. ఇచ్చిన పర్సంటేజ్ని ఇంటూ 10⁴ చేస్తే మనకు వచ్చేది పార్ట్స్ పర్ మిలియన్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ H2S గ్యాస్ ఉంది, నేను ఏమన్నాను? 0.001 ఇంటూ 10⁴ చేస్తే నీకు వచ్చేది ppm అని అన్నాను. సో ఇంటూ 10⁴ చేయండి, దీనికి మనకు వచ్చే ppms ఏమంటే 5 ppm, 10 ppm, 50 ppm అండ్ 5000 ppm. సో చాలా ఇంపార్టెంట్, ఇది రాసేసుకోండి. సో డెఫినెట్గా ppm నుంచి కూడా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లిమిట్స్ ఆఫ్ ఎక్స్ప్లోజబిలిటీ అంటే ఏంటిది? లిమిట్స్ ఆఫ్ ఎక్స్ప్లోజబిలిటీ. సో ఇన్ యువర్ డిప్లొమా ఆల్సో లిమిట్స్ ఆఫ్ ఎక్స్ప్లోజబిలిటీ గ్యాస్ ఫర్ ద CH4 ఎంత అని అడుగుంటారు. నాకు తెలిసి మీరు ఏం చేస్తారంటే 5.4 to 14.8% అని చెప్పి బ్లైండ్గా రాసేస్తాను. అసలు ఎక్స్ప్లోజబిలిటీ లిమిట్ అంటే ఏంటిది? ఒకవేళ CH4 గ్యాస్ వచ్చేసి 5.4% నుంచి 14.8% వరకు ఉన్నప్పుడు నీకు ఎక్స్ప్లోజర్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పి మీనింగ్. అండ్ మీరు 9% అనే వాడు కూడా చాలాసార్లు చూసుంటారు. సో ఎవ్రీథింగ్ మనం కోర్స్ డ్రాయింగ్లో చాలా క్లారిటీగా డిస్కస్ చేస్తాం. ఫర్ ఓవర్ వ్యూ నేను చెప్పేది ఏంటంటే CH4 గ్యాస్ యొక్క ఎక్స్ప్లోజబిలిటీ లిమిట్ వచ్చేసి 5.4 నుంచి 14.8 బాగానే ఉంది. అంటే ఏంటిది?
5.4 నుంచి 14.8% ఆఫ్ ద CH4 ఉన్నప్పుడు నీకు ఎక్స్ప్లోజన్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పి దీని మీనింగ్. కరెక్టేనా? సో డూ యూ అగ్రీ విత్ దట్? మీన్స్ ఐ విల్ నాట్ అగ్రీ విత్ దట్, బికాస్ 5.4 నుంచి 14.8 వరకు ఎక్స్ప్లోజన్ తో CH4 బాగానే ఉంది. బట్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ ద O2 ఉన్నప్పుడు మనకి ఎక్స్ప్లోజన్ స్టార్ట్ కావాలి అంటే ఏంటిది? ఇప్పుడు CH4కి O2 ఉండాల్సిందే కదా, ఆ O2 ఉంటేనే కదా నీకు ఎక్స్ప్లోజన్ జరిగేది. అంటే 12-20%. అంటే ఏంటిది? ఒకవేళ ఆ ఏరియాలో 5.4% ఆఫ్ ద CH4 ఉండి 12% ఆఫ్ ద O2 ఉన్నప్పుడు నీకు ఎక్స్ప్లోజన్ అనేది స్టార్ట్ అవుద్ది. అండ్ 14.8% ఆఫ్ ద CH4 అండ్ 20% అంటే మన లిమిట్. అంటే ఇది లోవర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్ అని చెప్పి మీనింగ్. సో జాగ్రత్తగా ఫాలో కండి. సో 5.4 నుంచి 14.8 వచ్చేసి మనకి ఎక్స్పోజబిలిటీ లిమిట్ ఫర్ CH4. అంటే దీని మీనింగ్ ఏంది? ఇప్పుడు 5.4% ఆఫ్ ద CH4 ఉండి 12% ఆఫ్ ద O2 ఉన్నప్పుడు నీకు ఎక్స్ప్లోజన్ స్టార్ట్ అవుద్ది. మరి 5.4% కన్నా తక్కువ ఉంటే ఏమవుద్ది? బర్నింగ్. సో ఒకవేళ మనకు తెలిసిన ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక తోక బాంబు తీసుకుంటే బర్నింగ్ అయ్యి తర్వాత దానికి రీచ్ అయిన టెంపరేచర్ని బట్టి నీకు ఎక్స్ప్లోజన్ అవ్వాలా లేకపోతే లైక్ డమ్ సమ్తోని ఆగిపోవాలని చెప్పి డిసైడ్ అవుతుంది. అదేవిధంగా 5.4% కన్నా తక్కువ ఉంటే నీకు ఇగ్నిషన్ అవుతుంది. అండ్ ఏంటిది? బర్నింగ్ అవుతుంది తప్ప ఇగ్నైట్ కాదు. ఇగ్నైట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ అనే ఛాన్స్ అనేది పాసిబిలిటీ తక్కువ ఉంటుంది. అదేవిధంగా 14.8 కన్నా ఎక్కువ ఉన్న కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 5.4% ఆఫ్ ద CH4 ఉంది. ఆ ఏరియాలో O2 వచ్చేసి 2% ఉంది. ఇక్కడ ఎక్స్ప్లోజన్ జరుగుద్దా? జరగదు. లేదు అని అంటే 2% ఆఫ్ ద CH4 ఉంది, O2 వచ్చేసి 25% ఉంది. ఇక్కడ జరగదు. ఎక్స్ప్లోజన్ జరగదు, బట్ ఇగ్నైట్స్ ఆర్ బర్నింగ్. తోకబాంబు తోకంటుకొని బర్నింగ్ అయినట్టు అవుద్ది తప్ప నీకు ఎక్స్ప్లోజన్ అయ్యే ఛాన్స్ మాత్రం 200% ఉండదు. అదేవిధంగా సో ఇండివిజువల్ గ్యాస్కి మనకు ఎక్స్ప్లోజన్ లిమిట్స్ ఉంటాయి. సో 5.4 to 14.8, కార్బన్ మోనాక్సైడ్కి వచ్చేసి 12 to 75%. నెక్స్ట్ H2S వచ్చేసి 4.3 to 45%. నెక్స్ట్ H2 గ్యాస్ వచ్చేసి 4 to 75%. ఓకే, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. Okay, so let us quickly recap what we have learned. So this is enough for today. సో మైన్ వెంటిలేషన్ ఒక ఆబ్జెక్టివ్ చూసుకున్నాము. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మైన్ వెంటిలేషన్ అంటే టు క్లియర్ ద స్మోక్ అండ్ డస్ట్ ఆర్ ద క్వాంటిటీ ఆఫ్ ఏరియా. నెక్స్ట్ టు డైల్యూట్ ద ఇన్ఫ్లమబుల్ గ్యాస్ CH4 and CO2. నెక్స్ట్ టు కీప్ ద వర్కింగ్ ఎన్విరాన్మెంట్ O2 less than 19% in CO2 and CO2 not more than 0.5%. అండ్ జనరల్ బాడీ ఆఫ్ ఎయిర్ గురించి మాట్లాడుకున్నాము. జనరల్ బాడీ ఆఫ్ ఎయిర్ అంటే ఏది ఇంక్లూడ్ అయితే ఏది ఇంక్లూడ్ అవ్వద్దని చెప్పి. సో యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ దే one competitive question from these two things like intake air and return airway. So there is no major difference between the general body of air and the intake airway. ఇక్కడ నైట్రోజన్ అన్న ఆర్గాన్ వచ్చేసి ఇనర్ట్ గ్యాసెస్ కాబట్టి దాన్ని మనం మల్టిప్లై చేసేసి ఇక్కడ యాడ్ చేసేసాము, అడిషన్ చేసి యాడ్ చేసాము. నెక్స్ట్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ ద డంప్ అంటే ఏంటిది, వాట్ ఇస్ ద బ్లాక్ డంప్, వైట్ డంప్, స్టింక్ డంప్, బ్రౌన్ డంప్. సో ఒకవేళ ఫైర్ డంప్ని కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ నేను ఏం చెప్పాను, మిక్సర్ ఆఫ్ ఇంప్యూరిటీస్ అని చెప్పాను కదా. సో ఫైర్ డంప్కి లేదు అని అంటే CH4 ప్లస్ N2, ఇక్కడ CH4 వచ్చేసి అరౌండ్ 80 to 90% ఉంటుంది అండ్ O2 10 to 12% ఉంటుంది. ఇదే మనము డ్యాంప్ యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్తో తీసుకుంటే మిక్సర్ ఆఫ్ ద ఇంప్యూరిటీస్ అలాంగ్ విత్ ద ఆరిజినేట్ గ్యాస్. సో ఇక్కడ ఆరిజినేట్ గ్యాస్ వచ్చేసి CH4 అయితే దానికి ఉన్న ఇంప్యూరిటీస్ ఏంటంటే N2 గ్యాస్, లైక్ దట్. నెక్స్ట్ బిహేవియర్ ఆఫ్ ద గ్యాసెస్ అని తీసుకుంటే నాన్ టాక్సిక్ బట్ ఎక్స్ప్లోజివ్ ఇన్ నేచర్. టాక్సిక్ గ్యాస్ ఏది, అక్యురేటెడ్ టాక్సిక్ గ్యాస్, సాలిడ్ ఇంప్యూరిటీస్. యా, నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ ఎ ప్రాబ్లమ్ ఇన్ మైండ్. నెక్స్ట్ వీ గోన్ ఫర్ ద స్పెసిఫిక్ గ్రావిటీ. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాను మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. డెఫినెట్గా స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ వచ్చేసి
నేను డెఫినెట్గా చెప్తున్నాను. ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ ఇన్ మై కెరియర్ దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బట్టిఫై ఆల్ దిస్ 0.07, 0.559, 0.967 అనేది బట్టిఫై చేస్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ డెఫినెట్గా ఈ 1 మార్క్ కాస్ట్ వచ్చేసి చాలా హ్యూజ్ డిఫరెన్స్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళే క్వశ్చన్స్ అడిగే విధానం చాలా ఉంటుంది. ఇది విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఇస్ వెరీ లైట్ నేచర్, H2 gas. Which among the following is a heavier gas? Yes, for 2. Which among the what is the specific gravity of the O2? 1.529. Yeah, most of the gases. సో ఇక్కడ ఈ మాలిక్యులర్ వెయిట్, సో అటామిక్ నెంబర్స్ తీసుకోండి. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6, హైడ్రోజన్ 1, ఎన్ వచ్చేసి 7, ఓకే, ఆక్సిజన్ వచ్చేసి 8. దీని యొక్క డబుల్ చేస్తే మనకు వచ్చేది మాలిక్యులర్ వెయిట్, విచ్ హ్యావ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. నెక్స్ట్ పీపీఎం చూసాము, అండ్ then seen for the limits of explosibility of the gases. So in our next class we'll see that gas properties, actual mine environment అంటే ఏంటిది, టెంపరేచర్, నెక్స్ట్ ఎయిర్ క్వాంటిటీ, ఓకే, టెంపరేచర్, ఎయిర్ క్వాంటిటీ, టెంపరేచర్లో రిలేటివ్ హ్యూమిడిటీ చూస్తాము, డ్యూ పాయింట్ చూస్తాము, డ్రై బల్బ్ టెంపరేచర్, వెట్ బల్బ్ టెంపరేచర్, ఓకే. నెక్స్ట్ ఎయిర్ క్వాంటిటీలో అనిమోమీటర్, వెలోమీటర్, ఎవ్రీథింగ్ కూర్చుందో. ఒకవేళ హౌ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ ఈజ్ మెజర్డ్ అనే ప్రాబ్లమ్స్ కూడా చూస్తాము. అండ్ థర్డ్ వన్ విల్ గో ఫర్ ప్రెషర్. సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే ఏంటిది, వెలాసిటీ ప్రెషర్ అంటే ఏంటిది, స్టాటిక్ ప్రెషర్ అంటే ఏంటిది, వాక్యూమ్ ప్రెషర్ అంటే ఏంటిది, గేజ్ ప్రెషర్ అంటే ఏంటిది, విల్ సీ ఎవ్రీథింగ్. నెక్స్ట్ వ్రిల్లింగ్ హైగ్రోమీటర్, కాటా థర్మోమీటర్, ఎవ్రీథింగ్ విల్ కవర్ ఇన్ ద ఫర్దర్ క్లాస్. సో నెక్స్ట్ విల్ గో ఫర్ ఎన్విపి, natural ventilation pressure, which is the most confusing topic for the most of the diploma people. We will clear in a specified way. సో అసలు ఎయిర్ అనేది అప్ క్యాస్ట్ నుంచి డౌన్ క్యాస్ట్కి ఎలా అవుతుంది, క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ బిహేవియర్ వచ్చేసి సమ్మర్లో ఎలా ఉంటుంది, వింటర్లో ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, అండ్ ఎయిర్ డిస్ట్రిబ్యూషన్ ఏంటిది, అసెన్షియల్ వెంటిలేషన్, డిసెన్షియల్ వెంటిలేషన్, లైక్ దట్ విల్ గో ఫర్ మైన్ రెస్క్యూ అండ్ రికవరీ ఆపరేషన్స్, అండ్ finally mine diseases. So along 7 to 8 topics are incorporated in this. Okay, so I request the diploma internal and both external people has to look over the topic in a specified way. Notes gather cheskondi. So if you search all these notes in the volume 1 and volume 2, definitely you will never get these topics. మీరు